8 పదుల వయస్సు. ఆ వయసులో ఏ నేత అయినా కృష్ణారామ అనుకుంటూ వృద్ధాప్య జీవితాన్ని వెల్లదీస్తారు. రాజకీయాల్లో రిటైర్ అయిపోయి తన అనుభవాన్ని తన వారసులకు పంచుతుంటారు. ఆయన పని కూడా అయిపోయిందని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అందరికీ షాక్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో సడన్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలవడం ఒక సంచలనాలకు దారితీసింది. అయితే తెలంగాణలో తన కులానికి సంబంధించిన మున్నూరు కాపు కులానికి సంబంధించిన నేతలను రహస్యంగా మీటింగ్ పెట్టి పెద్ద ప్లానింగ్ చేయడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అందరూ షాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. విహెచ్ అసమ్మతి రాజేస్తున్నాడా, కాపులను ఏకం చేసి పోరాటం చేస్తున్నాడా అన్న విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తన రాజకీయ భవిష్యత్తుపై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ చురుకుగా వ్యవహరిస్తున్నారు. వయసు పైబడిన కారణంగా ఆయన ఇకపై యాక్టివ్ గా లేకపోవచ్చని భావించిన వారు వారి ఊహలకు అందనంతగా ఆయన తన ఇంటిలో నిర్వహించిన సమావేశం ద్వారా పెద్ద రాజకీయ చర్చకు తెరలేపారు. విహెచ్ తన సామాజిక వర్గమైన మున్నూరు కాపు నాయకులను సమావేశానికి పిలిపించగా వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్, బీజేపీకి చెందిన మున్నూరు కాపు నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మున్నూరు కాపుల ఐక్యతపై దృష్టి సారించడంతో పాటు వారికి రాజకీయంగా సముచిత ప్రాధాన్యం లభించేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.